సుధాకర్ గారు ఒక ప్రశ్న చెప్పండి, మన దగ్గర ఉన్న స్లీపర్ బస్సులు అనేది సేఫేనా? ఎంతవరకు సేఫ్? ఒకవేళ సేఫ్ అయితే గనక దే ఆర్ నాట్ సేఫ్ అండి. ఎందుకంటే మాడిఫైడ్ చేసినాయి. ఇప్పుడు మాడిఫైడ్ చేసినాయి ఎప్పుడన్నా కానీ సేఫ్ కాదు. అంటే ఎందుకు సేఫ్ కాదంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందో ఫ్లోర్ నుంచి హైట్ ఇప్పుడు సేఫ్ కాదు, చాలా తక్కువ కనిపిస్తుంది మనకి ఫ్లోర్ నుంచి హైట్ అనేది. అందులోనే 2 బర్త్లను ఇరికించి కడతారు వాళ్ళు. అసలు నార్మల్ టైంలోనే ఒక మనిషి పైనుంచి దిగడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. కింద మీరు విల్ నాట్ బిలీవ్, కింద ఒక మనిషి నిలబడగలిగినంత ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది కార్గో కోసం. కార్గో చాలా ఉంటుంది దాంట్లో. అది కూడా ఇప్పుడు మంటలు అంటుకోవడానికి కారణం అది కూడా. కార్గో కూడా చాలా తొందరగా అంటుకుంటుంది. అది యాక్చువల్గా ప్రయాణం చేసే వాళ్ళ సామాన్ తప్ప వేరే కార్గో వేయకూడదు కండిషన్ అది. దానికోసం కార్గో వేరే ఉన్నాయి, బస్సెస్ వేరే ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంది. కానీ వాళ్ళు దీంట్లో వేస్తారు, వేయకూడదు. ఇట్స్ ఆల్సో ఇల్లీగల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ అండి. ఆర్టీసీలో జరిగే ప్రతిదీ, ఆర్టీసీ అన్న ఈ ట్రావెల్స్లో జరిగేది అంతా మొత్తం ప్రైవేట్ అంతా ఇల్లీగలే. ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. అండ్ అది దీనికి సొల్యూషన్ కూడా మేము ఇంతకుముందు చెప్పాము. నా దగ్గరికి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వాళ్ళు దాన్ని చేసేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు. మేమంతా రోడ్డును పడ్డట్టే కదా, నా టైంలో అంతా ఆపేశారు చాలా రోజులు. నేను వెళ్ళాను ఆ మీటింగ్కి. అందరూ అన్నారు వెళ్తే తిడతారేమో అంటే వెళ్తే అడిగాను నేను, మీకు ఇంతకంటే బెటర్ జీతాలు వస్తాయి కదా అన్నారు. హో అంటే నేను చెప్పాను, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఒక 4-5 వేల బస్సులు ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 4-5 వేలు సొంతవి కావు, దాంట్లో ఒక 500-600 బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి, అద్దెకి తీసుకుంటారు. తర్వాత ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తారు. దే క్యాన్ హెయిర్ ఆల్ ది బస్సెస్. ఇప్పుడు ఏదైతే 2500, 3000 బస్సులు ఉన్నాయో అవి తీసుకోండి, అదే రూట్లో నడపండి. మీరు కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఇట్ విల్ టేక్. వాళ్ళు నడపలేరా? వీళ్ళు నడపగలిగినప్పుడు ప్రభుత్వం నడపలేదు. ఇంకో ఆఫీసర్ 4 ఆఫీసర్ని పెంచుకుని మిషనరీ అంతా పెట్టుకుని మంచి జీతాలు ఇచ్చి మీరే నడపండి ఆ బస్సుల్ని, అద్దెకి తీసుకుని నడపండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. వాళ్ళకి ఆ ₹1,00,000 రాకపోవచ్చు నెలకి, వాళ్ళకి రోజుకి ₹1,00,000 రాదు, 50,000 వస్తే ఇవ్వచ్చు కదా వాళ్ళకి. కొంచెం కమిట్మెంట్ కావాలి అంతే సుధాకర్ గారు మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ మినిస్టర్లది ఇవన్నీ. యా రైట్. ఒక్కసారి మళ్ళీ ఈ పాయింట్లోకి వద్దామండి. మనం చూస్తున్నాం, మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డిజైన్. మనం చూడొచ్చు కరెక్ట్గా ఎగ్జిట్ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. కింద లాస్ట్ కార్నర్ రైట్ కార్నర్లో ఉన్న బస్ డిజైన్ మనం చూడొచ్చు. ఈ రైట్ కార్నర్లో కంప్లీట్గా ఎంత పాసేజ్ ఉండాలి అన్నది మనకు కనిపిస్తుంది. డ్రైవర్ పక్కన ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా స్పెసిఫై చేశారు. ఆ డిజైన్ మనకి క్లియర్గా కనబడుతుంది. పాసేజ్ ఎంత ఉండాలి, డ్రైవర్ వెనక ఎంత గ్యాప్ ఉండాలి, ఎంత గ్యాప్ వదిలేయాలి. ఇది మనం కింద చూస్తున్నది 2+1 స్లీపర్. మనం చూడొచ్చు ఒక్కొక్క స్లీపర్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే కరెక్ట్గా ఈ స్లీపర్ ముందు మనకి లగేజ్ క్యాబిన్స్ రావడం అనేది, దానివల్ల అది అందులో ఉండే ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మంటలు అంటుకునే తత్వం ఉండడం వల్ల తొందరగా కాలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనకి పై టాప్ ఫోటో చూడండి, అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అది కంప్లీట్గా గ్యాప్ వదిలేశారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర గ్యాప్ వదిలేశారు. అంటే అక్కడ మనకి సీట్ ఉండకూడదు. ఎవరైతే ప్రయాణికులు ముందు వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జిట్ని పగలగొట్టుకుని బయటికి రాగలిగే సిచ్యువేషన్ ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రైవేట్ బస్సులు ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకి ఎన్ని బస్సుల్లో కనిపిస్తుంది అనేది ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. రైట్. మరొక ఇది చూస్తున్నాం మనం, ఈ బస్ డిజైన్ ఎలా ఉండాలి అనేది కూడా మనకు కనబడుతుంది. వెనక భాగం ఎలా ఉండాలి, ఫ్రంట్ మనకి గ్లాస్ దగ్గర ఏ విధంగా ఉండాలి, డ్రైవర్ విజిబిలిటీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించాలి. అవన్నీ ఎంతవరకు పాటిస్తున్నారు? ఒక్కసారి ఈ డిజైన్స్ ఎక్కడి నుంచో తీసినవి కాదు, వెబ్సైట్లలో కానీ ఒకసారి మనం ChatGPTనో గూగుల్ సెర్చ్నో అడిగితే ఇవన్నీ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. కానీ మనం మినిమం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అడ్డమైనవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ప్రాణాలకు అవసరమైన వాటిని మనం తెలుసుకోవట్లేదు. అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? ఫస్ట్ రీజన్ గ్యాలరీ దగ్గర కంప్లీట్గా ఇరుగ్గా ఉండడం. ఏదైనా ప్రమాదం కనుక జరిగితే కనీసం ఎస్కేప్ అయ్యే మార్గం లేకపోవడం. పర్టిక్యులర్గా స్లీపర్ బస్ దగ్గరకు వచ్చేసరికి పైనుంచి కిందికి దిగడానికి బస్సు కదలకుండా ఉంటేనే మనకి 4-5 నిమిషాలు టైం పడుతుంది. యావరేజ్ పర్సన్ అంటే కాస్త ఫిట్గా ఉన్న పర్సన్ ఆ పై బర్త్ నుంచి కిందికి దిగడానికే మనకి టైం పడుతుంది. అలాంటిది ఒక ప్రమాదం జరిగి బాగా కంగారుగా ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది? కింద మనుషులు ఉంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ మనకు తెలియదు. ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకి ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి అనేది ఎవరైనా చెప్తే మనకు చాలా చిరాగ్గా విసుగ్గా కనబడుతుంది. కానీ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు బస్సుల్లో మనకి మినిమం జాగ్రత్తలు చెప్పరు. ఏ ఎగ్జిట్ బద్దలు కొట్టుకుని మనం బయటికి వెళ్ళాలి ఇవేవి మనకు తెలియదు.
ఎక్కి ప్రశాంతంగా నిద్రపోతాము, ఉదయం మనని డ్రైవర్ దింపుతాడు, మన కన్వీనియన్స్ వరకు మనం చూసుకుంటున్నాం. ఇదే అతిపెద్ద తప్పు అయిపోతున్న పరిస్థితి. రైట్, ఇది లోపల వీడియో ప్రెజెంటేషన్. ఇది బస్ ఎగ్జిట్ ఎలా ఉండాలి, బస్ డిజైన్ ఎలా ఉండాలి అనేది ఒక మోడల్ బస్ మనం చూస్తున్నాం. కరెక్ట్గా డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మోడిఫికేషన్స్ ఎలా ఇవ్వాలి అనేది చాలా క్లియర్ కట్గా రూల్స్ ఉన్నాయి. అయితే ఈ రూల్స్ని ఎంతమంది పాటిస్తున్నారు, ఒకవేళ పాటిస్తున్నారా లేదా అనేది ప్రాపర్గా ఎంతమంది చెక్ చేస్తున్నారు, ఆ విజిలెన్స్ అనేది కనపడకపోవడం. ప్లైవుడ్ తోటి పూర్తిగా ఈ బస్ మెటీరియల్ అంతటినీ తయారు చేయాలి, ఈ సీటింగ్ పోర్షన్ అంతటినీ కూడా ప్లైవుడ్ తోటి తయారు చేయాలి. అదేవిధంగా ఏ గ్లాస్ యూజ్ చేయాలి, అది ఎంత థిక్నెస్ ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఎలాంటి గ్లాస్ యూజ్ చేయాలి, దానికి ఎంత థిక్నెస్ ఉండాలి, వీటన్నిటికీ కూడా ప్రాపర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఆ స్పెసిఫికేషన్స్ని ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఫాలో కావట్లేదు. ఒకవేళ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చూడడానికి ప్రాపర్ విజిలెన్స్ అనేది మనకి లేదు. చూస్తున్నాం మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్, కరెక్ట్గా బస్సు ఎక్కగానే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకు కనబడుతుంది. అదేవిధంగా లాస్ట్ సీట్లకి వేరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. 2 సీట్ల తర్వాత ఒక గ్యాప్ ఇస్తారు, పూర్తిగా తలుపులానే ఉంటుంది. కనీసం మనం స్కూల్ బస్సులకు కూడా ఇలాంటి నిబంధనలు ఫాలో అవుతున్నాయా లేదా అనేది మనకి తెలియని పరిస్థితి. సో బస్ ఎక్కే ముందు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జర్నీ చేసే ముందు ఒకసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా కంపల్సరీ చూడాల్సిన పరిస్థితి. ఇందులో ఎవరిని వెనకేసి చూడండి, కరెక్ట్గా స్లీపర్ బస్ మనం చూస్తున్నాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, దాన్ని ఎలాగా పగలగొట్టుకుని బయటకు రావాలి అనేది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మనకి సినిమాలు వేస్తూ ఉంటారు, ఆ సినిమాల ప్లేస్లో ఒక వీడియో ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలామంది రిప్రజెంట్ చేశారు, కానీ అది ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ప్రశ్న. దాంతోపాటుగా యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ 4-5 నిమిషాలు అనేది గోల్డెన్ పీరియడ్. మంటలు 4-5 నిమిషాలు అంటుకున్న తర్వాత పూర్తిగా విషవాయువులు వ్యాపించేస్తాయి. ఆ లోపే ఈ మొత్తం బస్సుని ఖాళీ చేసి ప్రయాణికులందరినీ కూడా దింపేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఆ విషయం అసలు ఆ బస్సు డ్రైవ్ చేసే అతనికి కానీ సెకండ్ డ్రైవర్కి కానీ తెలుసా? ఈ పర్టిక్యులర్ కేసులో నిన్న జరిగిన ప్రమాదం విషయంలో అయితే ఖచ్చితంగా ఆ ఫస్ట్ అండ్ సెకండ్ డ్రైవర్కి క్లూలెస్, వాళ్ళకి ఏం చేయాలి అన్నది వాళ్ళకి తెలియదు. ఒక బబుల్తో వాటర్ బాటిల్ దొరికింది, దాంతో ఆపడానికి ట్రై చేశారు వాళ్ళు, అంతేకాని ప్రయాణికుల్ని కనీసం అప్రమత్తం చేయలేదు. ఒకవేళ చేసుంటే 20 ప్రాణాలు పోయి ఉండేవి కాదు. సో డ్రైవర్ని అదేవిధంగా సెకండ్ డ్రైవర్ని పూర్తిగా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి. మనకి ఫ్లైట్కి పైలట్ ఎంత కీలకమో ఈ బస్సుకి డ్రైవర్లు కూడా అంతే ఇంపార్టెంట్ అనేది గుర్తించాలి. రైట్, సో ఓవరాల్గా ఇది మనకి బస్సు స్ట్రక్చర్ పర్మిట్ చేయగలిగింది. ఎంతవరకు ఫాలో అవుతున్నారనేది ఒకసారి 20 ప్రాణాలు, ఇప్పుడు అంతకుముందు ఇంకా ఎన్నో ప్రాణాలు పోయాయి. ట్రావెల్స్ యజమానులు కూడా ప్రాణాల మీద చేసే బిజినెస్ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక రోజు ఈ రోజు అనేది గుర్తుపెట్టుకోవాలి. సుధాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుధాకర్ గారు చెప్పండి, కొంత మాటలు హార్ష్గా అనిపించవచ్చు కానీ అవి 100% సత్యాలు. సుధాకర్ గారు. నిజమండి, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే టోటల్గా బాడీ మొత్తం మాడిఫై చేశారు, టోటల్గా బాడీ మొత్తం మాడిఫై చేశారు. అందుకు నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇదంతా. అందుకు నేను దీన్ని ట్రావెల్ మాఫియానే అంటున్నాను. నేను 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈరోజు ఈ పద్ధతులు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. మామూలు వాళ్ళే ఉండవు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎవరి బస్సులు ఉండవు, అన్నీ పెద్ద హై లెవెల్ వాళ్ళదే. ఒకళ్ళకి 20 బస్సులు 50 బస్సులు 100 బస్సులు ఉంటాయి, అవి ఆ పద్ధతులు నడుపుతారు. ఇంకా ఇల్లీగల్ అంటే పేపర్లో కూడా నేను ఈ మధ్యన చదివాను, ఒక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీద 2-3 బస్సులు నడుస్తున్నాయి కూడా. నేను చెప్పింది కాదు, పేపర్లో నేను చూసిందే చెప్తున్నాను. నేను ఏమి ఎగ్జాగరేటింగ్ చేసి చెప్పడం లేదు. పర్మిట్ తీసుకుని నడుపుతారు. ఇంకా ఇవన్నీ చేస్తూనే ఇంకా ఇల్లీగల్ థింగ్స్ అంటే ఇంకా ఆశ, ఇంకా సంపాదించాలని ఆశ, ఇంకెక్కువ సంపాదించాలని ఆశ. సో దీంతోనే ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారనేదే మీరు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశారు.